యూరియా కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి రామారెడ్డి సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిల్చున్నారు. రేవంత్ సర్కార్ సరిపడినంత యూరియా ఇవ్వటం లేదని రైతులు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆ తర్వాత తమ గోడును ఆలకించటం లేదని అన్నదాతలు మండిపడ్డారు. ప్రతి ఒక్క రైతుకు ఎంత కష్టం ఉందనేది మనకి తెలవాలి. రెడ్డి కదా, ఇంకా వ్యవసాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సీటు మీద కూర్చున్నాగానే కాదు, మనిషి రైతును ఆలోచించినోడు కావాలి. ఈ సంవత్సరం ఉన్నంత బాధ ఎప్పుడు 20 నెలల సంవత్సరంలో 20 సుఖం చూపిస్తున్నాడు కళ్ళకాడు తెలుసా. వాడి జీవితంలో రాడిగా, వాడి జీవితంలో మళ్ళీ ఓటు అని అత్తే చెప్పులు మెడకెత్త ఎక్కడికొక్క బాధ కాదు. కన్ను మీద కరెంట్ ఉండక కన్ను మీద నిద్ర ఉండలేదు తెలుసా. ఒక్క 100 సార్లు కరెంటు వైపు ఉంటుంది. అదే 100 సార్లు. పెద్ద పిల్లలు అంటే వాళ్ళు దళారులు కాదు, అమ్ముకునే దళారులు కాదు, రైతులపై ఉపయోగించుకుంటారు. సరిపోతలేదు, మసాలా సరిపోతుంది. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకు 4 సంచులు ఇస్తే ఏం సరిపోతుంది సార్? మరి ఒక్కొక్క సంచి మంచి ఒక రైతు 10 ఎకరాలు ఉన్న పొలం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఉంటుంది. పని చేస్తున్నాడు, పని చేస్తుంది. 2 ఇచ్చారు, ఇవాళ ఒక్కొక్కటి ఇస్తారు. 3 నెలలకే నేను ఎక్కినాక నేను అన్ని జాగ్రత్త చేస్తా, పంట చేస్తా, నేను పింఛన్ ఇస్తా అని అన్నాడు. ఏది 3 నెలల ఏడాది దాటి ఏదైనా ఇచ్చేది మాకు. మసాలా కూడా దిక్కులేదు. మరి ఇట్లయితే ఎట్లా కావాలి? ముందు మరి ఏం తెచ్చుకొని తాగుతాం మేము. 2 రోజులు ఇవ్వాలంటే 6 రోజులు మేము లైన్లుండి 6 రోజులు లైన్లుండి ఇట్లయితే ఎట్లా మరి? గెలిచేదాకానే మొదలు గెలిచినాక వరకు సాయి లేవు మాకు. మేము ఏం కావాలి? మా పిల్లలు ఏం కావాలి? మా సంసారం ఏం కావాలి? లేదంటారు. మరి ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి? ఎట్లయితే ఎట్లా కావాలి? మసాలా గురించి 4 వద్దులే. రోజు తెచ్చుకుంటా పోతున్నాం. కుప్పు తినక్కడ వాడి చేస్తున్నాం. ఏ పరిస్థితి కాలేదు, ఆడ చచ్చిపోదాం. ఏమంటారమ్మా మరి? రైతు బంధువుల గురించి ఇదేందయ్యా మాకు? ఇదేం కోశ? మసాలా అచ్చు లేదు, షేడ్లే మెంటిపోవట్టే. చల్లుకుందామంటే దంట లేదా? ఏంటి ఇదంతా? ఇది ఇంత కోశ రాలేదు మాకు. ఇంతకు ముందు ఈ కోశనే రాలేదు. ఇదే కోశ. 20 ఏళ్ళ మన లక్కమై ఇన్నేళ్ళు అవుతుంది కానీ ఈ కోశ మేము ఎన్నడూ చూడలేదు. ఇదేమిటయ్యా? పైసలు తప్పలేదు, కలం తప్పలేదు. చూపకు తచ్చుడు ఇది పానాలే పోతుంది. మసాలా ఏమంటుంది సార్?